ఒకరు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు, మరొకరి టెంపర్ అంచనాకు కూడా అందదు. అలాంటి ఇద్దరి మధ్య డిబేట్ జరిగితే ఎస్, యావత్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురు చూసింది ఈ డిబేట్ కోసమే. అందుకు తగ్గట్టే అమెరికా వృద్ధ నేతల మధ్య పవర్ పంచులు పేలే. గన్స్, డ్రగ్స్, మైగ్రేషన్, యుక్రెయిన్ వార్, ఇలా ఒక్కటేంటి, అమెరికా ఎదుర్కొంటున్న ప్రతి సమస్య పైన మాటల తూటాలు పేలే. ఓ దశలో జో బైడెన్ బ్యాలెన్స్ కోల్పోతే ట్రంప్ తన టెంపర్ మొత్తం చూపించే ప్రయత్నం చేశారు. ఇంతకు అమెరికా అధ్యక్ష ఎన్నికల తొలి డిబేట్లో ఫస్ట్ పంచ్ ఎవరిది? 90 నిమిషాల చర్చలో అమెరికన్లను ఆకట్టుకున్నదెవరు? లెట్స్ వాచ్. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఫస్ట్ డిబేట్ లోనే పవర్ పంచ్లు. ఫేస్ టు ఫేస్ డైలాగ్ వార్ లో దుమ్ము రేపిన ట్రంప్, జో బైడెన్. 90 నిమిషాల డిబేట్ లో అమెరికన్లను ఆకట్టుకున్నది ఎవరు? No shake hands, no smiles, only power punches, powerful dialogues, power storm looks. అగ్రరాజ్యం అధ్యక్ష ఎన్నికల ఫస్ట్ డిబేట్ లో ట్రంప్, బైడెన్ మధ్య జరిగింది ఇదే. సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకులే అయినా కనీసం చేతులు కలిపే ప్రయత్నం చేయలేదు. తమ పోరాటం అమెరికన్ల కోసమే అయినా పర్సనల్ రివెంజ్ రేంజ్ డ్రామా కనిపించింది. అమెరికా ఎదుర్కొంటున్న అనేక సవాళ్లపై ఇద్దరి మధ్య ప్రశ్నలు కత్తుల్లా దూసుకొచ్చాయి. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ ట్రంప్ తన టెంపర్ చూపిస్తే, డొనాల్డ్ ట్రంప్ ఓ లూజర్ అంటూ జో బైడెన్ ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. ఇద్దరి మధ్య ఈ రేంజ్ లో డైలాగ్ వార్ జరుగుతుందని అమెరికన్లు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే ఈ ఇద్దరి మధ్య మాటల యుద్ధంలో పై చేయి సాధించింది ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం ఆ ఇద్దరు ఒకరిపై మరొకరు సంధించుకున్న ప్రశ్నల్లోనే ఉంది. What he's doing is destroying all of our medical programs because the migrants coming in, they want everybody. And look, I have the biggest heart on the stage, I guarantee you that. And I want to take care of people, but we're destroying our country. The crimes that you are still charged with, and think of all the civil penalties you have. How many billions of dollars do you owe in civil penalties for molesting a woman in public, for doing a whole range of things, of having sex with a porn star on the night while your wife was pregnant? I mean, what are you talking about? You have the morals of an alley cat. అమెరికా మాజీ, ప్రస్తుత అధ్యక్షుల మధ్య జరిగిన ఫస్ట్ డిబేట్ లో వాడివేడి చర్చ ఇదే. ఆర్థిక వ్యవస్థ నుంచి అంతర్జాతీయ సంక్షోభాల వరకు అన్ని అంశాలపైన ఇద్దరు ఎవరి వాదనలు వారు వినిపించారు. కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇచ్చుకోకుండా ఎవరి పోడియం వద్దకు వాళ్లు వెళ్లి ప్రసంగించారు. ఆర్థికంగా అగ్రరాజ్యం ఎదుర్కొంటున్న సమస్యల గురించి ట్రంప్ చర్చించారు. విదేశాంగ విధానాల గురించి ప్రస్తావించారు. వలసల సమస్యపైన ట్రంప్ చాలా గట్టిగా మాట్లాడారు. అమెరికాలోని అన్ని నెట్వర్క్ ఛానల్స్ లను ఈ డిబేట్ ని ప్రసారం చేశారు. దాదాపు 90 నిమిషాల పాటు ఇది కొనసాగింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ గురించి ముందుగా బైడెన్ ప్రస్తావించారు. ట్రంప్ హయాంలో ఎకానమీ ఎంత దారుణంగా ఉందో వివరించే ప్రయత్నం చేశారు. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయేంత వరకు ట్రంప్ చూస్తూ కూర్చున్నారంటూ తీవ్రంగా మండిపడ్డారు. అంతేకాదు, కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలోనూ అప్పటి ట్రంప్ సర్కారు ఘోరంగా ఫెయిల్ అయిందని విమర్శించారు. తాను వచ్చిన తర్వాతనే దేశం మళ్లీ సాధారణ స్థితికి వచ్చిందని అన్నారు. ట్రంప్ హయాంలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయిన విషయాన్ని బైడెన్ ప్రస్తావించారు. అటు విదేశాంగ విధానం పైన ఇద్దరి మధ్య గట్టివాదనే జరిగింది. ఎకానమీ గురించి మాట్లాడుతుండగానే ట్రంప్ ఫారిన్ పాలసీ అంశాన్ని ప్రస్తావించారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా బలగాలను ఉపసంహరించుకోవడంపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. అమెరికా చరిత్రలోనే అదో చీకటి అధ్యాయమని మండిపడ్డారు. అయితే బైడెన్ ఎందుకో గట్టిగానే సమాధానమిచ్చారు. ఆఫ్ఘన్ లో వేలాది మంది ప్రాణాలు పోతున్నా ట్రంప్ ఏమాత్రం పట్టించుకోలేదని అన్నారు. Every military man that was involved with the Afghanistan horror show, the most embarrassing moment in the history of our country. He didn't fire. Did you fire anybody? Did you fire anybody that's on the border, that's allowed us to have the worst border in the history of the world? Did anybody get fired for allowing 18 million people, many from prisons, many from mental institutions? Did you fire anybody that allowed our country to be destroyed? Joe, our country is being destroyed as you and I sit up here and waste a lot of time on this debate. ఇక్కడితో ఆగలేదు. అమెరికా వలసల సమస్య పైన ఇద్దరు వాదించుకున్నారు. వలసల గురించి ట్రంప్ అనవసరంగా లేనిపోనివన్నీ చెప్పి అందరినీ ఆందోళనకు గురి చేశారని బైడెన్ ఆరోపించారు. అక్రమ వలసదారులను అమెరికాలోకి ఆహ్వానిస్తున్నారంటూ ట్రంప్ చేసిన ఆరోపణల్ని కొట్టిపారేశారు. అందుకు సంబంధించి డేటా లేదని తేల్చి చెప్పేశారు. దక్షిణ అమెరికాలోని సరిహద్దు ప్రాంతాన్ని రక్షించడంలో బైడెన్ ప్రభుత్వం విఫలమైందని ట్రంప్ విమర్శించారు. నేరస్తులను దేశంలోకి రాణిస్తున్నారని అన్నారు. ఇక అబార్షన్ హక్కులపైన వాడివేడి వాదన జరిగింది.
జరిగింది. ఈ అంశం చర్చకు వచ్చినప్పుడు డిబేట్ కాస్తంత హీట్ ఎక్కింది. అబార్షన్స్ బ్యాన్ ని ట్రంప్ సమర్థించడాన్ని బైడెన్ వ్యతిరేకించారు. అటు ట్రంప్ మాత్రం అబార్షన్ మెడికేషన్ ని అందుబాటులో ఉంచడం వల్ల అత్యాచారాలు తగ్గుతాయని సమర్థించుకున్నారు. ఇలా ఇద్దరి పాలనలో టార్గెట్ చేయాల్సిన అన్ని అంశాలపైన ఇద్దరి మధ్య చర్చ చాలా ఆసక్తికరంగా సాగింది. కానీ ఆ తర్వాతే ఈ డిబేట్ వ్యక్తిగతంగా వెళ్లడం మొదలైంది. When he talks about a convicted felon, his son is a convicted felon at a very high level. His son is convicted, going to be convicted probably numerous other times. Should have been convicted before, but his Justice Department let the statute of limitations lapse on the most important things. My son was not a loser, was not you're the loser. ఇక్కడ మొదలైంది ఇద్దరి మధ్య మాటల యుద్ధం. తుపాకీ కొనుగోలు సందర్భంగా తప్పుడు సమాచారం ఇచ్చిన కేసులో ఇటీవల బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ దోషిగా తేలారు. ఆయనపై మోపిన 3 అభియోగాల్లో నేర నిర్ధారణ జరిగింది. డెలావరీలోని విల్మింగ్టన్ కోర్టు జడ్జి మేరీ ఎలెన్ నోరికా హంటర్ నేరాన్ని నిర్ధారించారు. ఆ కేసు విషయానికొస్తే 2018లో తుపాకీ కొనుగోలు సందర్భంగా ఆయుధ డీలర్కి ఇచ్చిన దరఖాస్తు ఫారంలో హంటర్ తప్పుడు సమాచారం ఇచ్చారు. తాను అక్రమంగా డ్రగ్స్ కొనుగోలు చేయలేదని, వాటికి బానిస కాలేదని, తన వద్ద అక్రమంగా ఆయుధం లేదని వెల్లడించారు. అయితే అది తప్పని తేలింది. అప్పటికే హంటర్ డ్రగ్స్ అక్రమంగా కొనుగోలు చేశారు. వాటికి బానిసగా మారారు. 11 రోజుల పాటు అక్రమంగా ఆయుధం కలిగి ఉన్నారు. హంటర్ పై మరో కేసు ఉంది. కాలిఫోర్నియాలో $1.4 మిలియన్ పన్ను ఎగవేత కేసులో ఆయన విచారణను ఎదుర్కొంటున్నారు. కాలిఫోర్నియా కోర్టులో సెప్టెంబర్లో ఇది విచారణకు రానుంది. ఇక ఆ తీర్పును తాను అంగీకరిస్తున్నానని అధ్యక్షుడు బైడెన్ ప్రకటించారు. ఈ కేసులో తాను కుమారుడి తరఫున క్షమాభిక్ష కోరబోనని స్పష్టం చేశారు. తాజా డిబేట్ లో ట్రంప్ హంటర్ ను టార్గెట్ చేయడం తట్టుకోలేకపోయిన బైడెన్ సహనాన్ని కోల్పోయి ట్రంప్ ను లూజర్ అంటూ విరుచుకుపడిపోయారు. ఆ తర్వాత ట్రంప్ కేసుల్ని టార్గెట్ చేశారు బైడెన్. But when he talks about a convicted felon, his son is a convicted felon. What are you talking about? You have the morals of an alley cat. ఓవరాల్ గా డిబేట్ అమెరికా ఆర్థిక వ్యవస్థ నుంచి అంతర్జాతీయ సంక్షోభాల వరకు కొనసాగి చివరికి ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకునే వరకు వెళ్లింది. 90 నిమిషాల ఈ డిబేట్ లో డొనాల్డ్ ట్రంప్ దూకుడు ప్రదర్శించగా బైడెన్ కొన్ని చోట్ల తడబడ్డట్టు కనిపించారు. బైడెన్ ట్రంప్ ఫెయిల్యూర్ గా అభివర్ణిస్తే దీనికి కౌంటర్ గా ట్రంప్ ను బైడెన్ దోషి అంటూ ఆరోపణలు గుప్పించారు. చర్చలో నిర్వాహకులు తప్ప మరెవరూ కనిపించలేదు. పైగా ఈసారి ఒకరు మాట్లాడుతుండగా మరొకరి మైకులను కట్ చేశారు. ఇక ఈ చర్చలో డొనాల్డ్ ట్రంప్ పైచేయి సాధించినట్లు CNN పోల్లో మెజారిటీ అమెరికన్లు అభిప్రాయపడ్డారు. బైడెన్ కు 33% మంది మద్దతునిస్తే ట్రంప్ నకు ఏకంగా 67% మంది అమెరికన్లు సపోర్ట్ చేసినట్టు CNN తెలిపింది. అంతెందుకు ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ సైతం బైడెన్ చర్చను నెమ్మదిగా ప్రారంభించినట్టు తెలిపారు. కానీ చివరకు హుందాగా ధీటుగా ముగించారని పేర్కొన్నారు. మొత్తం చర్చలో ట్రంప్ 23 నిమిషాల 6 సెకన్లు మాట్లాడగా బైడెన్ 18 నిమిషాల 26 సెకన్లు తీసుకున్నారు. దీంతో ఈ ఇద్దరు నేతల నెక్స్ట్ డిబేట్ ఎలా ఉండబోతోందనే ఉత్కంఠ నెలకొంది. చూస్తుంటే మరోసారి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం అంత కష్టం కానట్టే కనిపిస్తోంది.